ఉన్నాను, కానీ ఆరోగ్యం బాలేదు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నా. అందుకే విజయవాడ ప్రజల్ని స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నా అంటూ వీడియో రిలీజ్ చేసింది రేణు దేశాయ్. వీడియో ఏముంది, ఏమని పోస్ట్ చేసిందో ఈ స్టోరీలో చూద్దాం. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రేణు దేశాయ్ నిత్యం ఏదో ఒక పోస్ట్ లేదా వీడియోతో సందడి చేస్తూ ఉంటుంది. పిల్లలకి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఉత్సాహాన్ని నింపుతూ ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా ఎదురైన విమర్శలకి కూడా అంతే ధీటుగా సమాధానం చెబుతుంది. లేటెస్ట్గా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఏముందంటే, నాకు ఆరోగ్యం బాలేదు, బయటకు వచ్చే పరిస్థితిలో కూడా లేను. అందుకే విజయవాడ ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. క్షేమంగా ఉన్నవారు, సహాయం చేసే వీలున్న వాళ్ళు మూగజీవాల గురించి ఆలోచించండి. పెట్ రెస్క్యూ టీమ్కి సహాయం చేయండి. ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా సహాయం కావాలి. ఓ వ్యాన్ లాంటిది ఇస్తే బాగుంటుందని చెప్పుకొచ్చింది. స్వయంగా తానే వెళ్ళి సహాయం చేయాలి అని అనుకున్నాను, కానీ ఇప్పుడు వెళ్లే స్థితిలో లేను అని, అందుకే ఈ రిక్వెస్ట్ అని క్లారిటీ ఇచ్చింది. బుడమేరు వరద ధాటికి విజయవాడలో పలు ప్రాంతాలు అతలాకుతలమైపోయాయి. ఊరే ఏరుగా మారిపోయింది. జనజీవనం స్తంభించిపోయింది. ప్రాణ నష్టం, భారీ ఆస్తి నష్టం జరిగింది. అందరిని సురక్షిత ప్రాంతాలకి తరలించి నివాసం, ఆహారానికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది. మరోవైపు ఈ వరదలో చిక్కుకున్న జంతువులను సంరక్షించేందుకు స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగాయి. అలాంటి స్వచ్ఛంద సంస్థలకు అండగా రేణు దేశాయ్ నిలిచింది. ఇప్పటికే పెట్స్ని కాపాడేందుకు రంగంలోకి దిగిన స్వచ్ఛంద సంస్థలకు రేణు దేశాయ్ తన వంతుగా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించింది. ఆరోగ్యం బాగాలేకపోవటం వల్ల రాలేకపోతున్నాను అని, అవకాశం ఉన్నవారంతా మూగజీవాలకి సహాయం చేయండి అని వీడియో ద్వారా రిక్వెస్ట్ చేసింది రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు పెట్స్ కోసం ఆర్థిక సహాయం అందిస్తూనే ఉంటుంది. మిగిలిన వారిని కూడా అందులో పాలు పంచుకోవాలని కోరుతూ ఉంటుంది. తన కష్టార్జితంతో నెలకి కొంత మొత్తాన్ని పెట్ సంరక్షణ కోసం ఇస్తూ ఉంటుంది. ఆమె చేసే ఈ సేవా కార్యక్రమాలకు చాలా మంది తోడుగా నిలుస్తూ ఉంటారు. పెట్స్ పై ప్రేమతో ఈ మధ్య కమల్ హాసన్ భారతీయుడు 2పై ఫైర్ అయింది రేణు దేశాయ్. ఇండియన్ 2 ఫ్లాప్ అవ్వటం చాలా సంతోషంగా ఉందన్నారు రేణు. అందుకు కారణం కమల్ చెప్పిన కొన్ని డైలాగ్స్ అని క్లారిటీ ఇచ్చింది. భారతీయుడు 2 కమల్ హాసన్ విలన్తో డర్టీ స్ట్రీట్ డాగ్ అని, ఆ కుక్కను తరిమి కొట్టండి అనే డైలాగ్ చెబుతాడు. పెట్స్ విషయంలో కేర్ చూపించే రేణుని ఆ డైలాగ్స్ బాగా హర్ట్ చేశాయి. స్ట్రీట్ డాగ్స్ డర్టీ కాదు, వాటిపై ప్రేమ చూపించాలి కానీ ద్వేషం కాదు. ఇలాంటి సినిమా ఫ్లాప్ అయినందుకు సంతోషంగా ఉంది అంది. అసలు ఇలాంటి డైలాగ్స్ ఎలా రాస్తారు అంటూ రచయితపై ఫైర్ అయింది. పెట్స్కి వ్యతిరేకంగా సినిమాల్లో డైలాగ్ని కూడా అంగీకరించలేదు రేణు. మూగజీవాలంటే అంత ప్రేమ మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.